జనసేన పార్టీ. ఈ పార్టీ గురించి కానీ, ఈ పార్టీ అధ్యక్షుడి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించే చాలా సందర్భాల్లో చెప్పే మాట ఏంటి అంటే, అసలు ఈ పార్టీ పెట్టేదే చంద్రబాబు గారి కోసం. ఈ జనసేన అధ్యక్షుడు పనిచేసేదే చంద్రబాబు గారి కోసం. 2014లో పొత్తు పెట్టుకున్న బాబు గారి కోసమే. 2019లో పొత్తు వద్దు అని కమ్యూనిస్టులను వీళ్ళు బీసీ అందరినీ కలిపి ఒక కూటమిగా పోటీ చేసిన బాబు గారి కోసమే. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా చంద్రబాబు గారికి మేలు చేయాలి అని చెప్పి 19లో పోటీ చేశారు. 24లో పొత్తైన బాబు గారి కోసమే. అసలు చంద్రబాబు నాయుడు గారి కోసమే ఈయన పనిచేస్తారు, ఈయన పార్టీ కూడా. చంద్రబాబు గారు అంటే ఆయనకు వణుకు, బాబు గారు చెప్పిందే వింటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలాసార్లు చేసే కమెంట్స్. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు, ఆ సంఘటనల్లో ఉప ముఖ్యమంత్రిగా అండ్ కొన్ని సంఘటనలకు సంబంధించి కాన్సర్న్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన పరిధిలో శాఖల్లోనే కొన్ని జరుగుతూ ఉన్న ఆయన పేలవమైన స్పందన చూస్తే నిజమేనేమో. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈయనకు టన్నుల భయం ఉందేమో, ఆయన చూస్తే ఈయనకు వణుకు అన్న వైసీపీ మాట నిజమేనేమో అనే సందేహం కలగక మాన. ఎందుకని నిన్న చూడండి, అటవీ సిబ్బంది మీద ఏ విధంగా కొట్టారు, ఎట్లా దాడి చేశారు అని చెప్పి అటవీకి ఏమంటారు అధికార అసోసియేషన్ మీడియా సమావేశం పెట్టి చెప్పింది. మీరో చెప్పడం కాదు, వాళ్ళే మీడియా సమావేశం పెట్టి ఏ విధంగా ఎమ్మెల్యేనే స్వయాన వెహికల్ నడిపించుకుంటూ, వాహనం నడిపించుకుంటూ అటవీ సిబ్బందిని ఎక్కించుకొని గెస్ట్ హౌస్ తీసుకెళ్లి జీపులో కొడుతూ, గెస్ట్ హౌస్లో కొడుతూ దారుణంగా హింసించారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాలి అని చెప్పి వాళ్ళే ఎట్లా కొట్టారు అని. అటవీ శాఖ ఎవరి దగ్గర ఉంది? ఈ డిప్యూటీ సీఎం దగ్గరే ఉంది. ఆయన స్పందన ఏంటి? గౌరవ శాసనసభ్యులు గారు, టీడీపీ శాసనసభ్యులు గారు ఈ విధంగా కొట్టారు అని విన్నాము, దీని మీద నేను నివేదిక తెప్పించుకుంటాను, ఎవరి మీద దాడి చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం అయితే ఉపేక్షించదు, సీరియస్గా ఉంటాము. సేమ్ ఒక పేలవమైన స్పందన. ఇంకా కొంచెం వెనక్కి పోండి, ఇప్పుడు స్పందించారు, ఇంకొంచెం వెనక్కి పోండి. ఈయన పరిధిలోనే ఉంది కదా పంచాయతీరాజ్. ఆ పంచాయతీరాజ్ జిల్లా అధికారిని తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు ఏమన్నారు? నీ ఆఫీస్కి వచ్చి తంతా నా కొడక, ఏందిరా నువ్వెంత, నీ బతుకేందిరా నా కొడక రే, వీళ్ళు కిక్యో అని చెప్పి బహిరంగంగా ఊగిపోయారు. కనీసం స్పందించే ధైర్యం కూడా చేయలేదు. ఇంకా అట్లా కొంచెం వెనక్కి వెళ్ళండి. గాలివీడిలో ఒక ఎంపీడీఓకు, ఒక వైసీపీ నాయకుడికి ఏదో మాట అంతకుమించి ఏం జరగలే, ఏదో మాట దానికే ఈయన ఒక ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని గాలివీడి పోయి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లో కడపకెళ్ళి ఆయన్ను పరామర్శించి గాలివీడికి వచ్చి ఈయన చేసిన హంగామా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గుండాలు, వైసీపీ రాంటి రా కొడకలా ఇట్లా అంటుండే. అసలు ఈయన ఊగడము, ఈయన ఆవేశము, బాబోయ్ టైం అసలు మనం డిఫైన్ చేయలేము. సీన్ కట్ చేసి ఇప్పుడు ఏమైంది? ఈయన పరిధిలో ఉన్న అటవీ శాఖ అధికారులను కుళ్ళగొడితే ఏమైంది? ఈయన పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ జిల్లా అధికారిని బూతులు తిడితే ఏమైంది? టీడీపీ నేతలు కాబట్టి, వాళ్ళు బలమైన వాళ్ళు కాబట్టి, వాళ్ళని ఏమైనా అంటే చంద్రబాబు గారికి కోపం వస్తుంది కాబట్టి, టీడీపీ వాళ్ళని ఏమైనా అంటే టీడీపీ మీడియా వాళ్ళు అంత బరి తెగించిన బ్యాచే కాబట్టి నోటికి ఏది ఉంటే అది సాగిరోగి వేస్తారు కాబట్టి, వాళ్ళు సాగిరోగి వేసినామంటే 2019 ఇప్పుడు తెల్లవారుజాము మనం గుక్కపెట్టి ఏడుతూ ట్వీట్లు ఎత్తాం కదా, మా అమ్మని తిట్టించారు అని. సో మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి భయమా? చంద్రబాబు గారు అంటే భయమా ఏంటి? ఆ ఊగుడు ఎక్కడికి పోయా? ఇవి ఇన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఈయన శాఖ పరిధిలోనే కాదు, ఆడ చూసినా టీడీపీ నాయకులు వేధింపులు పడలేక ఆత్మహత్య ప్రయత్నాలు, ఎమ్మెల్యేలు వేధింపులు పడలేక ఆత్మహత్య ప్రయత్నాలు, ఇవి రోజు ఎక్కడో దగ్గర. ఏమైంది? ఈయన ఆవేశం ఏమైంది? సినిమా షూటింగ్లో చూపెడుతున్నారా? ఏంది ఆ స్క్రీన్ మీద చూపెడుతున్నారేమో, సీన్ బాగా పడుతుందండి. సో బహుశా వైసీపీ వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు గారు అంటే భయము, చంద్రబాబు గారు అంటే వణుకు. మరి చంద్రబాబు గారి చేతిలో ఏమైనా జుట్టు ఉంది, ఎప్పుడు ఎందుకుందో మనకు తెలియదు. రకరకాల మాటలు మాట్లాడతారు కానీ అవి మనకు తెలియదు కాబట్టి మనం అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేము. మరి అవన్నీ నిజమే అనిపిస్తుంది. టీడీపీకి వ్యతిరేకంగా ఒక మాట జనసేన వాళ్ళు మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. టీడీపీ వాళ్ళు ఇట్లా కొట్టినా తిట్టినా కిమ్మనరు.
టన్నుల టన్నుల భయం కనిపిస్తలేదా టీడీపీ అన్న, చంద్రబాబు గారు అన్న? కారణం ఏంటి మరి? తెలియదు. అవును, ఇంతకా ఊగుడు ఏటికి పోయా, రౌడీలు కూల్టాలు మో ఓహో. ఈయన మాటలకు వచ్చేదానికి సంబంధం ఉండదని ఓ నాలాంటి వాళ్ళకి ఎప్పుడో తెలుసు, కాసింత మినిమం సెన్స్ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ కనీసం ఒక్క అంశంలోనైనా నా ఆవేశం నిజం, అన్ని సినిమా కథలు కాదని నన్ను నమ్మండి అని ఆయన అభిమానించే వాళ్ళని నమ్మించడం కోసమే అప్పుడప్పుడు నిరూపించాలి కదా ఈయన. అబ్బే దారుణమయ్యా సార్.